కల్వకుంట్ల కవిత సమక్షంలో మాజీ మంత్రి బోడా జనార్దన్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సింగరేణి దోపిడీ ఆర్టీసీ విలీనంపై కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శిస్తూ ప్రజల తరపున ప్రశ్నిస్తాం, పోరాడుతాం, పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు విద్యా వ్యవస్థను చూసుకున్నట్టయితే ఎంత కుటిలమైన పరిస్థితికి ఇది చేజారింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ప్రీ ప్రైమరీ స్కూళ్లను తీసుకొచ్చే క్రమంలో అంగన్వాడీలకు ఎట్లా కూడా ఇబ్బంది కావద్దని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అంతా ఏకం చేసి ఈ రోజు మేము మాట్లాడుతున్నాము. దీని వాళ్ళు ఇన్ని అవమానాలు చేసి వాళ్ళు మాట్లాడుతున్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం నిజంగా అవమానకరమే. తెలంగాణ దోపిడీ గురైతున్నది సింగరేణి. కంప్లీట్ గా కార్మికుల యొక్క చెమటను రక్తాన్ని పీల్చుకొని తినేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మామూలు దోపిడీ కాదు. ఒక సోలార్ పవర్ ప్లాంట్ పెడితే ₹1 జరగాల్సినటువంటి పనిని 10 రూపాయలు వాల్యుయేషన్ చేసి బీభత్సమైనటువంటి దోపిడీకి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపుతున్నది. అదేవిధంగా ఏదైతే డిపెండెంట్ ఉద్యోగాల మీద మనందరం తెలంగాణ వస్తే సింగరేణి బాగుపడుతుందని చెప్పి సాధించుకొని తెలంగాణ వచ్చిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాలను ఏ విధంగా అయితే సాధించుకున్నామో ఇవాళ డిపెండెంట్ ఉద్యోగాలను మొత్తం పొడగొట్టేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. వారికి INTUC ఇవాళ అధికారంలో ఉండొచ్చు గాక, ఆ చుక్కపాటితో తోకపాటితో కలిసి ఇద్దరు అధికారంలో ఉండొచ్చు గాక, కాకపోతే ప్రతి ఒక్క కార్మికుడి హక్కుని కాల రాజేసిందే ఈ 2 సంఘాలని మనం చెప్పక తప్పదు. మరి వాళ్ళ సింగరేణి కార్మికుల కోసం కొత్తగా గనులు తెరవాలి, కొత్తగా బాయిలు తెరవాలి, మన తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావాలని చెప్పి మనందరం కూడా ప్రయత్నం చేస్తుంటే, ఇంకొక పక్క బట్టి విక్రమార్క గారి నేపథ్యంలో బీభత్సమైనటువంటి దోపిడీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ని మనం ఖచ్చితంగా కఠినంగా ఎత్తి చూపాల్సినటువంటి అవసరం ఉన్నది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్ ను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ప్రారంభించారు. మహిళా సంఘాల ఆదాయాన్ని పెంచేందుకు సోలార్ ప్రాజెక్టులు, పెట్రోల్ బంకులు, క్యాంటీన్లు, పసుపు బాయిలర్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగిస్తోంది. జనంలోనే ఉంటావో మాయన్నో బట్టన్నో, ప్రజల నీకు ప్రాణమో మాయన్నో బట్టన్నాను, జనంలోనే ఉంటావో మాయన్నో బట్టన్నా. తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఈ ఏడాది నుంచి అమలు చేయనున్నారు. ఈ బ్రేక్ఫాస్ట్ విధానానికి సంబంధించిన మెనూ విడుదలైంది. మెనూలో బోండా, దోశ, పూరి, మిల్లెట్ ఇడ్లీ, ఉప్మా ఉన్నాయి. రోజుకో వంటకాన్ని విద్యార్థులకు ఇవ్వనున్నారు. జూన్ 12న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
తనపై తానే దాడి చేయించుకుని మతాల మధ్య విద్వేషాలను రేకెత్తించేందుకు యత్నించాడనే ఆరోపణతో అరెస్ట్ అయిన క్రైస్తవ మత ప్రచారకుడు అభినయ్ దర్శన్ నర్సీపట్నం సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. 8 రోజుల పాటు జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వచ్చే పేరెంట్స్ ఫోన్ చేశారు. నేనే సార్ ఫోన్ చేసి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను అభినయ్ దర్శన్. ఈరోజు 28వ తారీఖున ఉదయం 6 గంటలకి నేను నర్సీపట్నం సబ్ జైలు నుంచి విడుదలవటం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, నా పక్కనే ఉన్నారు అడ్వకేట్ గోవిందరావు గారు, వి గోవింద్ గారు. ఈయనే నా కోసం చాలా ఫైట్ చేశారు, చాలా పోరాడారు. కృషి చేసి దేవుని మహాకృపను బట్టి ఆయన నన్ను బయటకు తీసుకురావడం జరిగింది. సో మరొకసారి చెప్తున్నాను, చాలామంది ఈ కేసు విషయంలో అభినయ్ దర్శన్ బయటకు తీసుకొస్తుంది, పలానా లాయర్ అంట, పలానా హైకోర్టు అడ్వకేట్ అంట, రకరకాల పేర్లు వస్తున్నాయి. అఫ్కోర్స్ రావచ్చు, తప్పులేదు. కానీ అభినయ్ దర్శన్ కేసుని వాదించి టేకప్ చేసి ఈరోజు నన్ను బెయిల్ మీద బయటకు తీసుకొచ్చిన అడ్వకేట్ గారు మాత్రం నర్సీపట్నానికి చెందినటువంటి వి గోవిందరావు గారు. ఈ అడ్వకేట్ గారు నన్ను బయటకు తీసుకురావడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ జరిగి అంటే నా మీద అటాక్ జరిగినప్పటి నుంచి ఇది 9వ రోజు. అయితే ఈ 8 రోజులు నేను రిమాండ్లో ఉన్నాను, ఇదే నర్సీపట్నం సబ్ జైల్లో. దీని మీద చాలామంది పాజిటివ్గా మాట్లాడారు, నెగిటివ్గా మాట్లాడారు, చాలా రకరకాల రూమర్స్ క్రియేట్ అయ్యాయి. అలాగే నేను సబ్ జైల్లో ఉన్నప్పుడు ఖైదీలు నన్ను కొట్టారంటూ కూడా ఒక ప్రచారం వచ్చింది. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నన్ను అరెస్ట్ చేసినటువంటి చింతపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎస్ఐ గారు, సిఐ గారు, ఏఎస్పీ గారు, ఎస్పీ గారు, జీకే వీధికి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, అలాగే ఎస్పీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఎవ్వరు కూడా నా ఒంటి మీద చేయలేదు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్లో కూడా వాళ్ళు జస్ట్ నన్ను గౌరవిస్తూనే మాట్లాడారు. ఎందుకంటే పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి, జనాదరణ ఉన్నటువంటి వ్యక్తి అని అభిమానంతో మాట్లాడారు. వాళ్ళు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్కి, హాస్పిటాలిటీకి నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ అట్లాగే జైలు సిబ్బంది కూడా, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, కానిస్టేబుల్స్ కావచ్చు, అందరూ కూడా చాలా బాగా చూసుకున్నారు నన్ను ఖైదీలు ఇబ్బంది పెట్టలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు, జైలు సిబ్బంది కూడా ఇబ్బంది పెట్టలేదు. వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను నేను మీడియా ద్వారా. ఇంకా ఈరోజు నేను బయటికి రావడం జరిగింది. చాలామంది ఒక డౌట్తో ఉన్నారు, అంటే ఈ పాదయాత్ర కొనసాగుతుందా, మరలా జనంలోకి వెళ్తావా, మరలా పాడేరు నియోజకవర్గంలోకి వెళ్తావా, లేదంటే ఆపేస్తారా, ఆగిపోతారా అని చెప్పి అంటున్నారు. నేను ఒకటే సమాధానం చెప్తున్నాను, నేను సింహం లాంటి వాడినే. అయితే సింహం ఆకలి ఉన్నప్పుడు వేటాడుతుంది, గాయపడితే సింహం వెనక్కి వెళ్ళిపోదు, గాయపడ్డ సింహం ఇంకా కసిగా వేటాడుతుంది. ఈరోజు నేను గాయపడ్డ సింహం లాంటి వాడిని, కసిగా వేటాడతాను, ఇదే పని మొదలు పెడతాను, ఇదే పాదయాత్ర కొనసాగుతుంది, ఎలాంటి గ్యాప్ లేదు, ఎలాంటి విరామం తీసుకోను, కంటిన్యూ అవుతుంది. అదే పాడేరు నియోజకవర్గం నుంచి ఇదే పాదయాత్ర కొనసాగుతుంది, అదే గ్రామాల్లోకి వెళ్తాను, అదే ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. సమస్యలను పరిష్కరించే విధంగా అభినయ్ దర్శన్ పోరాడతాడు. ప్రజల కోసం, ప్రజల వ్యక్తిగా, ప్రజల మెప్పు పొందుతూ ముందుకెళ్ళడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. మహానాడులో టీడీపీ నేతలు వాడుతున్న భాష, వారి బాడీ లాంగ్వేజ్ అసహ్యంగా ఉన్నాయని రోజా మండిపడ్డారు. తమ అధినేత జగన్ కాలి గోటికి సరిపోని వారు కూడా ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సైకిల్ పార్టీ మహానాడా లేక సైకో పార్టీ మహానాడా అని ప్రశ్నించారు. మహానాడు ఫ్లాప్ అయ్యిందని, టీడీపీ కార్యకర్తలు కూడా మహానాడును పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. నాయకుల ప్రసంగాలు మొత్తం చూస్తుంటే ఇది సైకిల్ పార్టీ మహానాడా లేక సైకో పార్టీ మహానాడా అని అందరికీ ఒక అనుమానం కలిగింది. ఎప్పట్లాగే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోని వాళ్ళు కూడా ఏ విధంగా రెచ్చిపై మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. అలాగే జగనన్న ముందర నించోడానికి ధైర్యం లేనోళ్ళు కూడా మైకులు ముందున్నాయని ఎలా మాట్లాడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం. వీళ్ళ మహానాడులో ప్రసంగాలన్నీ మీరు చూస్తే పెద్ద బోగస్ మాటలే అని ఈ రాష్ట్ర ప్రజలకి మరోసారి కూడా అర్థమైంది. కార్యకర్తలు ఉన్నారు అని చెప్పి ప్రగల్భాలు పలుకుంటారే, మరి ఈ రోజు మీరు చూస్తే హైబ్రిడ్ మహానాడు అని నియోజకవర్గాల వారీగా డిజిటల్ స్క్రీన్స్ పెట్టి కుర్చీలు వేసి మీ స్పీచ్లు వినిపిస్తుంటే ప్రజలు సరే వాళ్ళు ఎలాగూ రారు, మీ వల్ల ఉపయోగం లేదని తెలిసిపోయింది కాబట్టి మరి టీడీపీ కార్యకర్తలు కూడా
ఎందుకు ఆ డిజిటల్ స్క్రీన్స్ ముందు కూర్చోట్లేదు, మీ స్పీచ్లు వినట్లేదు అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ రోజు హైబ్రిడ్ మహానాడు అట్టర్ ఫ్లాప్ మహానాడు అని మరోసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే వీళ్ళు బిర్యానీలు ఇచ్చి డబ్బులు ఇచ్చి డ్వాక్రా వాళ్ళని తీసుకొచ్చినా రాలేదు. ఆఖరికి చూడండి, స్టేజ్ మీద ఒక పక్క స్పీచ్లు వస్తుంటే ఓ పక్క రికార్డింగ్ డాన్సులు పెట్టారు. బద్వేల్ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు లోకేష్ పేరు కంటే జగన్ గారి నామస్మరణ ఎక్కువ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఈ తెలుగుదేశ సైకో పార్టీ వాళ్ళ వెన్నుల్లో ఎలా వణుకు పుడుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. దాన్ని 11 స్ట్రీట్లతో ఎడారిలో వదిలేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. దాన్ని భూస్థాపితం చేసి చంపేయాలి ఆ పార్టీని అని చెప్పి మన కార్యకర్తలకి పిలుపునిస్తూ నేను సెలవేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. దాన్ని భూస్థాపితం చేసి చంపేయాలి ఆ పార్టీని అని చెప్పి మన కార్యకర్తలకి పిలుపునిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాటి మాటికి గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ. ఏ విషయం అడిగినా కూడా మహిళలకు మీరు హామీలు ఇచ్చారు కదయ్యా, మహిళా శక్తి అని ఒక పేరు పెట్టుకున్నారు స్టేజ్ కి. మరి ఏదయ్యా ఆడబిడ్డనిది అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. ఏదయ్యా నిరుద్యోగ వృత్తి లేదా ఉద్యోగాలు ఇస్తామన్నారు అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. ఏదయ్యా డ్వాక్రా 0 వడ్డీ రుణాలు అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. అయ్యా అమరావతిలో మీరు చేసే దోపిడీని ఆపండి అయ్యా అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. అంటే ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పడానికి సమాధానం లేదు. డైవర్షన్ పాలిటిక్స్ తో ఎప్పుడు చూసినా తల్లి చెల్లి గొడ్డలి అంటూ మాట్లాడుతున్నారు. ఈరోజు నేను సూటిగా తెలుగుదేశం పార్టీ హోంమంత్రి అనిత గారిని వాళ్ళ మంత్రుల్ని అడుగుతున్నాను. అమ్మా, మీ చంద్రబాబు నాయుడు తన ఆస్తుల్లో తల్లి చెల్లికి ఎంత ఇచ్చారో ఒకసారి చెప్తావమ్మా? హెరిటేజ్ ఆస్తుల్లో తల్లి చెల్లికి ఎంత ఇచ్చారో ఒకసారి చెప్తారమ్మా? ఈ రోజు లెక్కలు చెప్పడానికి మీ నాయకుడి దగ్గర ఆయన కొడుకు దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఈ రోజు వాటికి వాళ్ళ తల్లి ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియదు, వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు ఎలా ఉంటారో ప్రపంచానికి తెలియదు. వాళ్ళందరినీ ఎక్కడో అట్టడుగున పడేసి తాను మాత్రం మోసాలతో వెన్నుపోట్లతో ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి ఈరోజు తాను తన పెళ్ళాం తన కొడుకు తన కోడలు మనవడు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి ఏ సహాయం చేయని చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే మీరు తానా అంటే తందానని మాట్లాడుతున్నారే. సో చంద్రబాబు నాయుడు తల్లితో ఉన్న ఫోటో గాని లేదా అక్క చెల్లెలతో ప్రతి సంవత్సరం ప్రేమగా ఆడబిడ్డల్ని ఇంటికి పిలిచి పసుపు కుంకుమ ఇచ్చి చీర పెట్టి భోజనం పెట్టాలి కదా ప్రతి అన్నదమ్ముడు పెట్టేది. మరి ఎన్నిసార్లు పెట్టాడో ఆ ఫోటోలు ఒకసారి బయట పెడితే ఈయన తల్లి చెల్లికి ఎంత ప్రేమ ఇచ్చాడు, ఎంత గౌరవం ఇచ్చారు, ఎంత ఆస్తులు ఇచ్చారు, ఎంత విలువలతో ముందుకెళ్లాడు అనేది మేము కూడా చూస్తాం. ఈ రోజు మీరు చూస్తే ఈ దేశంలోనే జగనన్న ఇచ్చినంత ఆస్తి తన చెల్లికి ఏ రాజకీయ నాయకుడు కూడా ఎవ్వరు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. వివేకానంద రెడ్డి గారి హత్య గొడ్డలితో జరిగిందన్నారు కదా, అది ఎవరు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. మరి ఆ రోజు మా అక్కలిద్దరు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు వివేకానంద రెడ్డి కూతురును ఇంకొక అక్క, వాళ్ళు అప్పుడెందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు అప్పుడెందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నా. ఈ రోజు వేదిక మీద ఉన్న మాట్లాడిన ఈ గొడ్డలి పార్టీని మాట్లాడిన వాళ్ళు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. అధికారంలో మీరున్నారు, పోలీసు వ్యవస్థ మీ చేతిలో ఉంది, ఇంటెలిజెన్స్ మీ చేతిలో ఉంది. మరి తప్పు చేసిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఎందుకు వేయలేదు, ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, ఎందుకు వాళ్ళని శిక్షించడానికి ప్రయత్నించలేదు అని నేను అడుగుతున్నాను. ఈ రోజు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని నేనే చంపానని దస్తగిరి గారు టీవీ ఛానల్లో ఎలా మాట్లాడాడో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఆ దస్తగిరికి కొమ్ము కాస్తోంది ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు. మీరు మీ పచ్చ ఛానళ్లలో మీ డిబేట్లలో ఆయన కూర్చోబెట్టుకొని ఒక హంతకుడితో మీరు ఎలా మాట్లాడిస్తున్నారో అందరూ చూస్తున్నారు. ఎందుకు మీరు అని నేను అంటున్నానంటే ఈ రోజు దస్తగిరికి గాని మీకు గాని కేసుల్లో వాదాడడానికి వచ్చే వాళ్ళు ఎవరండి? లాయర్ సిద్ధార్థంలో ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా కాకుండా కాపునేస్తం ఇచ్చారు. ఇలా ఎన్నో మహిళల్ని ఆర్థికంగా నిలదొక్కునే విధంగా జగన్ లోకేష్ గారు ఇంకొక అడుగు ముందుకేసి ఎక్స్ లో స్టేట్ ట్యూన్, నేను ఫస్ట్ టైం పార్టీ ప్రెసిడెంట్ గా మాట్లాడబోతున్నాను, ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఇస్తున్నాను, స్టేట్ ట్యూన్ అని చెప్పాడు. అందరూ ఏంటా ఏదో కొత్తగా ఏదో చేస్తారేమో అని చెప్పి ఎదురు చూశారు. తీరా చూస్తే మహిళా రిజర్వేషన్ 33% ఇస్తున్నాము అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ మళ్ళీ స్టార్ట్ చేశారు. ఎందుకంటే నేను ఈ మాట అంటున్నాను, మహిళలు వేయించిన సైకో మీరు కాదా? హరికృష్ణ సెవెన్ దగ్గర కేటీఆర్ తో పొత్తుల గురించి మాట్లాడిన
సైకో మీరు కాదా? జూనియర్ ఎన్టీఆర్ తల్లిని బండ బూతులు తిట్టించిన సైకో మీరు కాదా? పవన్ కళ్యాణ్ గారి తల్లిని బూతులు తిట్టించిన సైకో మీ కొడుకు కాదా? అమిత్ షా మీద చెప్పులు వేయించిన సైకోలు మీరు కాదా? ఈ రోజు పెద్ద ఎన్టీఆర్ కి వెన్నుపోటు మీరు పొడిస్తే చిన్న ఎన్టీఆర్ కి వెన్నుపోటు పడిచిన సైకోలు మీ కొడుకు కాదా అని అడుగుతున్నాను. మీలో జగన్ గారిని సైకో అని సిగ్గు లేకుండా మాట్లాడటం, మళ్ళీ మాట్లాడించడం మహానాడులో. మీరు మాట్లాడినన్ని అబద్ధాలు, మీరు చేసినన్ని మోసాలు ఎవరు కూడా ఉండరు. కానీ కక్ష సాధింపుతో ఈ రోజు కేఎన్ఆర్ గారిని తీసుకెళ్లడం ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. తొందరలో మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోలీసుల్ని మీ చేతుల్లో పెట్టుకొని ఈరోజు మహిళలకి రక్షణ లేకుండా చేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి కేసులు పెట్టడం, వాళ్ళని కొట్టినా చంపినా కేసులు లేకుండా చేయటం, దీనికి పోలీసు వ్యవస్థని వాడుకుంటూ దేశంలోనే పోలీసు ర్యాంకింగ్ లో దిగజారిపోయింది. ఈరోజు చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో బీసీలకు అడుగడుగున అన్యాయం జరుగుతున్నదని, ఎన్నికలకు ముందు వారిని ఓటు బ్యాంకుగా వాడుకొని అధికారంలోకి వచ్చాక నిండా ముంచారని వైఎస్ఆర్సీపీ బీసీ మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేష్, విడుదల రజని, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎంపీ బుట్టా రేణుక, పార్టీ నేత కారుమూరి సునీల్ మండిపడ్డారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి, బీసీలు వెన్నుముక అని చెప్పి జగనన్న 5 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రంలో బీసీల పట్ల తనకున్నటువంటి ప్రేమని, బీసీల్ని బలోపేతం చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఏ విధంగా అడుగులు ముందుకు వేశారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. తద్వారా బీసీలు ఏ విధంగా బలవంతులయ్యారు, బెనిఫిట్ అయ్యారనేటువంటి విషయం ప్రత్యేకంగా చెప్పనటువంటి అవసరం లేదు. మరి ఈ రోజున చూస్తా ఉన్నాము, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలే మా వెన్నెముక అని చెప్పి ఏ విధంగా చెప్పారో, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నట్టయితే బీసీలని వెనుకబడిన క్లాసెస్ గా కాదు, బ్యాక్వర్డ్ క్లాసెస్ గా కాదు, ఇంకా కూడా వెన్నుపోటు పొడుస్తున్నాడనే చెప్పొచ్చు. ఎందుకంటే 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల కాలంలో బీసీలకు సంబంధించి ఎటువంటి కార్యాచరణ గాని, బీసీలకు సంబంధించి ఏ విధమైనటువంటి లబ్ధి గాని, సంక్షేమం గాని మరి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి ఈ రోజున చూస్తున్నట్టయితే ఏదో మరి మహానాడని చెప్తా ఉన్నారు, దాంట్లో హడావిడి చేస్తా ఉన్నారు, బీసీల గురించి అంటున్నారు, మహిళల గురించి అంటున్నారు, ఏదేదో చేసేసామని చెప్పి ఏ విధమైనటువంటి మోసపూరిత మాటలు చెప్పారో మనమంతా చూస్తా ఉన్నాం. వాస్తవానికి వస్తే బీసీల అభ్యున్నతి గురించి, బీసీల సంక్షేమం గురించి, బీసీ మహిళల సంక్షేమం గురించి పోరాడింది, పాటుపడింది, న్యాయం చేసింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో 50% పైగా జనాభా ఉన్నటువంటి బీసీల్లో మరి దాదాపుగా మనం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాల్లో, ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి నవరత్నాల్లో మరి దాదాపుగా 50% పైగా కూడా ఉన్నటువంటి బీసీలకు 50% పైగా కూడా ఖర్చు పెట్టినటువంటి ఏవైతే సంక్షేమంలో సంబంధించి ఏదైతే డబ్బులు ఖర్చు పెట్టారో మరి పెద్ద ఎత్తున కూడా బీసీలకే అందినై, బీసీలు బలవంతులు అయ్యారని చెప్పి గర్వంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా మేము చెప్పగలుగుతాము. అనేక పదవులు ఈ వెనుకబడ్డటువంటి తరగతుల వారందరికి కూడా మరి మంచి ఎంపవర్మెంట్ ఇచ్చి, అప్లిఫ్ట్మెంట్ చేసి, వాళ్ళకు రాజకీయంగా అవకాశాలు కల్పించి, మరి సెకండ్ క్యాబినెట్ లో, జగన్ గారి సెకండ్ క్యాబినెట్ లో చూస్తే 11 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. క్షేత్ర స్థాయి నుంచి తీసుకున్నట్టయితే అనేక పదవులు, అనేక అవకాశాలు, కాంట్రాక్టింగ్ పనుల్లో కావచ్చు, నామినేటెడ్ పదవుల్లో కావచ్చు 50% అవకాశం కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇలా ఏ దాంట్లో కూడా తీసుకున్నా కూడా బీసీలను బలోపేతం చేయడము, బలవంతులుగా మార్చడమే ఒక ధ్యేయంగా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి పాలన ముందుకు కొనసాగింది. ఎంతలా అంటే ఒక ఉదాహరణ మీకు చెప్తాను. సామాజిక న్యాయం అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు కీలకమైనటువంటి మంగళగిరి కాన్స్టిట్యున్సీ కావచ్చు, కుప్పం లాంటి కాన్స్టిట్యున్సీస్ కూడా బీసీ అభ్యర్థులను అక్కడ నిలబెట్టారంటే ఒక్కసారి సామాజిక న్యాయానికి, బీసీలకు ఎంత పెద్దపీట వేశారో దీన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది. అక్కడే అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎట్లాంటివో,
చంద్రబాబు నాయుడు గారు బీసీలను ఏదో ఓటు బ్యాంక్ గా వాడుకోవడము, ఆ తర్వాత వాళ్ళకు చేయాల్సినటువంటి న్యాయం కానీ, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సంక్షేమం కానీ, వాళ్ళ అభ్యున్నత గురించి కానీ ఏమాత్రం ఆలోచించడు. ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళని ఓటు బ్యాంక్ గా మార్చుకోవడానికి ఓటు బ్యాంక్ గానే చూస్తారు, ఏదో ఆశ పెడతారు, ఏదేదో చెప్తారు, ఆ మాయ మాటలు చెప్పి బీసీలని ముందు పెట్టినట్టుగా చేస్తారు. కానీ ఏ రోజు కూడా బీసీలకు సరైనటువంటి పెద్దపీట చంద్రబాబు నాయుడు గారు వేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారే ప్రతి ఒక్కరికి కూడా గుర్తొస్తారు. ఎందుకంటే బీసీలు అంటే ఫస్ట్ ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రోజు మనం చూస్తా ఉన్నాము, గత ఐదు సంవత్సరాల జగనన్న కాలంలో మనం గనక చూసినట్టయితే ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు, ఒక అమ్మఒడి తీసుకోండి. ఈరోజు చక్కగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు చక్కటి చదువులు చదువుతున్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, ఈరోజు పై చదువులు చదువుతున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒక చక్కటి ఫౌండేషన్ వాళ్ళ జీవితాల్లో చేశారు. ఈ రోజున వాళ్ళు ఒక మంచి బాటలో పడ్డారు. ఆ కుటుంబం యొక్క తలరాతలు మారబోతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫౌండేషన్ బలహీన వర్గాలకి. మరి అలాంటివన్నీ కూడా ఈరోజు పక్కన పెట్టి ఏదేదో బీసీలకు చేసేసాము, బీసీలు మా వైపు ఉన్నారు అని చెప్పి బీసీల గురించి పెద్ద పెద్ద మాటలు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాము, మీరు మీ మేనిఫెస్టోలో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు. అలాగే మీరు అనేక హామీలు మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధన్నారు, 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఏమైపోయినాయి?